హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మీకు ఒక మంచి లొకాలిటీలో అయితే ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పి ఒక హౌస్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ హౌస్కి వచ్చేసి మరి కార్ పార్కింగ్ కానీ మనకు వాల్స్లో గోడలో చూసుకుంటే మాత్రం వర్క్ విషయంలో అయితే బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మెట్ల దగ్గర కూడా మనకు వాస్తు ప్రకారం కూడా ఒకటి వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది 25 ఫీట్ కూడా అవైలబుల్లో ఉంది. మరి డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రము 30x60 30x60 అనేది 200 స్క్వేర్ యార్డ్ అవుతుంది. అలాగే మనము లోపలికి వెళ్ళి చూద్దాము. వాస్తు ప్రకారం అయితే ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ మనకు పక్కన అయితే ఒకటి 1.5 గల్లీ అయితే ఇచ్చారు. మరి ఇది వచ్చేసి హాల్లో అయితే మీకు హాల్ కూడా మొత్తం స్క్వేర్లో ఉంది కాబట్టి ఇక్కడ సోఫా సెట్స్ చేసుకున్నా కానీ ఇటు సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా కానీ టీవీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుందని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే బిల్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. గ్రౌండ్లో వచ్చేసి మనకు టైల్స్ వర్కే కానీ చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ, ఇక్కడ ఏరియా లొకాలిటీ విషయంలో కానీ ఏంటంటే చాలా ఎక్సలెంట్ చేశారు. మరి చాలామంది అయితే 100 స్క్వేర్ యార్డ్ 120 150 చిన్నగా అవుతున్న వాళ్ళకైతే 200 స్క్వేర్ యార్డ్, అది కూడా 3 BHK హౌస్ అయితే ఈరోజు 3 BHK హౌస్ మంచి ప్లానింగ్తో అయితే వాస్తు ప్రకారం అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మరి ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అంటే మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే అన్ని బెడ్రూమ్ల లాగా అయితే ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు చాలామంది అయితే సాగర్ హైవేకు నియర్ బైలో అడిగారు కాబట్టి సాగర్ హైవే నుంచి అయితే ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మాత్రం ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి. ఇది లొకేషన్ చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీగా అల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది. అల్మాజ్గూడ అనేది నియర్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది. మరి ప్రాపర్టీకి వచ్చేసి 3 బెడ్రూమ్స్ అలాగే 3 వాష్రూమ్స్ అయితే ప్లాన్ చేశారు. అదొకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, ఇది ఒకటి కామన్ వాష్రూమ్, ఇది కూడా ఒకటి బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి మనం చూసుకున్నట్టు వర్క్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే మరి వర్క్ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 30x60 200 స్క్వేర్ యార్డ్. మరి ప్రైస్ విషయానికి వస్తే 1,25 lakhs 1,25 లక్షలు అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. అలాగే ఇంకో బెడ్రూము, ఒకటి మనకు పక్కనే వాస్తు ప్రకారం అయితే కిచెన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ చూసుకుంటే చాలా విశాలంగా ఉన్నది. ఈ పక్కనే మనకు వాస్తు ప్రకారం కూడా ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే కూడా చాలా మంచిగా అయితే ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. వర్క్ విషయంలో కూడా యూపీవీసీ విండోస్ కాకుండా మనకు గ్రెనైట్తో అయితే బౌండరీ అనేది చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ కూడా చేశాడు బిల్డరు. ఇది వచ్చేసి మరి పక్కనే మనకు వెస్ట్ స్పేసింగ్ వచ్చేది ఈస్ట్ సైడ్ అయితే మనకు సౌత్ సైడ్ అయితే డైనింగ్ సెక్షన్గా కూడా వాడుకోవచ్చు. ఇది డైనింగ్ సెక్షన్గా కూడా కిచెన్ అనేది మనకు ఆగ్నేయం సైడ్ అయితే కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉంది. 200 స్క్వేర్ యార్డ్లో మంచి ప్లానింగ్లో అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి కిచెన్ పక్కనే వాస్తు ప్రకారం అయితే మరి పూజ గది కూడా ఇచ్చారు. ఇది అల్మాజ్గూడలో వచ్చింది ఎగ్జాక్ట్లీగా. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకున్నట్టే మాత్రం తప్పకుండా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో అయితే తీసుకోవడానికి అయితే చాలామంది తక్కువ బడ్జెట్ అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి అయితే తక్కువ బడ్జెట్లో అయితే మీకోసం అయితే ప్రాపర్టీ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి ఈ ప్రాపర్టీ పైన అయితే ఎలాంటి కమిషన్స్ కానీ బ్రోకరేజ్ కానీ చెల్లించిన అవసరం లేదు.
జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ మన బ్యాంక్ లోన్ కూడా మనమే చేపిస్తున్నాము. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో మీ రిలేషన్లో ఎవరైనా హౌస్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ సొంత కాలం నెరవేర్చండి. మరో కొత్త ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ అయితే మళ్ళీ తీసుకోవడానికి అయితే మళ్ళీ ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.